హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఏం చేస్తున్నారు? ఈరోజు మీ ముందుకు మరొకసారి కొత్త వీడియోతో వచ్చాను. ఇది ఏంటనుకుంటున్నారు? ఇది అల్లం వెల్లుల్లి ఉంటుంది చూడు, వెల్లుల్లి నాటుకున్నాము మేము. దాన్ని ఒక 10 మళ్ళ రాక నాటుకున్నాము. ఎందుకంటే మాకు తినడానికి యూజ్ అవుతుంది కదా, అందుకే నాటుకున్నాము. దీని ప్రాసెస్ ఎలా అంటే, మనం ఫస్ట్ పెద్ద పెద్ద వెల్లుల్లి తీసుకొని వాటిని రెబ్బలను వేరువేరుగా చేసి ఒక మనకి ఎన్ని కావాలో అన్ని మళ్ళు నాటుకొని వాటిని ఫస్ట్ తడుపుకోవాలి. తడిపి ఆరిన తర్వాత వాటికి గీతలుగా చేసుకుంటూ అందులో మధ్యలో అడుగు మందు వేసుకుంటూ ఒక్కొక్క పాయను ఒక ఏలు పొడుగు దూరంతో పెట్టుకోవాలి. వాటిని పెట్టుకున్న తర్వాత ఒక నెక్స్ట్ డే వాటికి వాటర్ పట్టాలి. పట్టిన తర్వాత ఒక 8-9 డేస్కి వాటిలో గ్రోత్ స్టార్ట్ అవుతుంది. చిన్న మొలకలాగా వస్తుంది. మొలకలాగా వచ్చిన తర్వాత మనకు హోలీ తర్వాత వాటిని పీక్కుంటే మంచి గడ్డలుగా వస్తాయి. చూడండి, మా అత్తమ్మ తీస్తున్నారు. అలా తీసుకొని వాటిని ఒక కుప్పలాగా వేసుకోవాలి. వేసుకొని వాటన్నింటినీ ఒక దగ్గర చేర్చి మనం కట్టలుగా కట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో, పెద్ద పెద్ద వెల్లుల్లి వచ్చాయి. చూడండి, వాటిని మనము వంటకు యూజ్ చేసుకోవచ్చు. పచ్చళ్ళలోకి, కర్రీలోకి వాడుకోవచ్చు. చూడండి ఎలా ఉన్నాయో. వాటిని మనము కట్టలుగా కట్టి ఇట్లా ఎక్కడైనా దారానికి కట్టి వేలాడ తీసుకోవచ్చు. చూపిస్తా చూడండి. కట్టలు కట్టిన వీడియో తీయడం ఆ క్లిప్ మిస్ అయింది. అవి ఎలా చేశారో, ఎలా వేలాడదీశారో వాటికి ఒక దారం కట్టి అన్నిటినీ ఒక కుప్పల్లాగా చేసుకొని కిటికీ వేలాడ తీసుకున్నాము. అవి మంచిగా ఆరుతాయి. అట్లా చేస్తే మురిగిపోవడము, ఖరాబ్ అవ్వడము ఉండదు. మంచిగా ఆరి మనము వంటకి యూజ్ చేసుకోవచ్చు. ఎందులో అయినా వేసుకోవచ్చు. వెల్లుల్లి మన హెల్త్కి కూడా చాలా మంచిది. తినడం వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మంచిగా హెల్తీగా ఉంటుంది. చూడండి ఎలా కట్టారో. మా అత్తమ్మ వాళ్ళైతే కట్టారు. అలా కట్టడం వల్ల మనకు గడ్డలు అనేవి మంచిగా ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇలాగే నాకు మంచిగా సపోర్ట్ చేయండి. నేను మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.